OnePlus నుండి 13 అండ్ 13R ఈ 2 మొబైల్స్ అయితే మనకి రీసెంట్‌గా లాంచ్ అయినాయి. సో, ఈ వీడియోలో వాటి గురించి అయితే మాట్లాడదాం. అండ్ OnePlus 13కి IQ13 ఇది కూడా మనకి లైక్ 1 మంత్ బ్యాక్ లాంచ్ అయిన మొబైలే. సో, ఈ 2 మొబైల్స్ మధ్య డిఫరెన్సెస్ ఏంటి? ఏది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనేది డిస్కస్ చేద్దాం. అండ్ OnePlus 13R అండ్ OnePlus 12R ఈ రెండిటికి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా మాట్లాడదాం. OnePlus 12R కన్నా OnePlus 13R అనేది మనకి కొంచెం ఎక్కువ ప్రైస్‌లో వస్తుంది. ఆ ప్రైస్‌కి ఆ చేంజెస్‌కి వర్తా కాదా అనేది కూడా మాట్లాడదాం. అండ్ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో రిక్వెస్ట్, ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫాస్ట్‌గా 1K సబ్స్క్రైబర్స్ అయితే ఫినిష్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ OnePlus 13 స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. 6.82 ఇంచ్ సైజ్తో వస్తుంది. క్వాడ్ HD+ రెజల్యూషన్ అయితే ఉంటుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. LTPO AMOLED స్క్రీన్తో వస్తుంది. LTPO AMOLED స్క్రీన్ అంటే ఏంటి, దానివల్ల ఏమేమి యూజెస్ ఉంటాయి అనేది ఒక డెడికేటెడ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ 4500 నిట్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. అల్ట్రా సిరామిక్ ప్రొటెక్షన్తోనైతే మనకి ఇది వస్తుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ LYT 808 సెన్సార్తో అయితే దీన్ని తీసుకొస్తున్నారు. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. అండ్ 50 మనకి టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. 32 మెగాపిక్సెల్ f2.2 అపేచర్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. LPDDR5X ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది మనకి 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ 5 వాట్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇందులో రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ని కూడా అయితే ప్రొవైడ్ చేశారు. సో దట్ మనం సెకండ్ మొబైల్ ఏదైనా ఉంటే దాన్ని కూడా ఛార్జ్ చేసుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రావెల్లో ఉన్నప్పుడు ఇదైతే మనకి యూజ్ అవుతుంది. OxygenOS 15తో వస్తుంది. Android 15తో వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్. సో ఇవి మనకి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే. అండ్ ఇక ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే బేస్ వేరియంట్ 12+256GB ఉంటుంది. ఇది మనకి 69,999 ప్రైస్కి అయితే అవైలబుల్లో ఉంది. అండ్ 16+512GB 76,999 ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ టాప్ వేరియంట్ 24+1TB వేరియంట్ ఇది మనకి 89,999 ప్రైస్కి అయితే అవైలబుల్లో ఉంది. అండ్ January 10th నుండి సేల్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ OnePlus అఫీషియల్ వెబ్సైట్ అండ్ OnePlus స్టోర్లో అండ్ ఇంకా మనకి అమెజాన్లో అండ్ ఆఫ్లైన్ రీటైల్ స్టోర్స్లో కూడా January 10th నుండి సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ ఇక OnePlus 13 వర్సెస్ IQ13 గురించి మాట్లాడుకుంటే సో ఫస్ట్ ప్రైస్ పాయింట్స్. సో రెండు మనకి డిఫరెంట్ ప్రైస్ పాయింట్లో ఉన్నాయి. IQ13 వచ్చేసి మనకి 54,999 దగ్గర ఉంటుంది. OnePlus 13 వచ్చేసి 69,999 దగ్గర బేస్ వేరియంట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో రెండింటికి మనకి 15,000 దగ్గర గ్యాప్ అయితే ఉంది. ఈ 15,000 ఎక్స్ట్రా స్పెండ్ చేసి OnePlus 13 తీసుకోవచ్చా లేదా అనే విషయం అయితే కంక్లూడ్ చేద్దాం. సో ఫస్ట్ డిస్ప్లేస్. సో రెండిట్లో మనకి సిమిలర్ డిస్ప్లేస్తో వస్తున్నాయి. రెండు మనకి సేమ్ డిస్ప్లే స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. బట్ IQలో మనకి 144Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో దట్ అక్కడ మనకి స్మూతర్ డిస్ప్లేని అయితే ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ఇది మనకి గేమర్స్ ఎవరైతే ఎక్కువ గేమ్స్ ఆడుతూ ఉంటారో సో వాళ్ళకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నార్మల్ వాళ్ళకి 120Hz అనేది సరిపోతుంది. బట్ గేమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 144Hz వరకు అవసరం పడుతుంది కాబట్టి సో వాళ్ళైతే కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీకు స్మూతర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బట్ మిగతా డిస్ప్లే స్పెసిఫికేషన్స్ అన్నీ సేమ్ అయితే ఉంటాయి. అండ్ కెమెరాస్ మనం కెమెరాస్ని యూజ్ చేయలేదు కాబట్టి ఫోన్స్ని యూజ్ చేయలేదు కాబట్టి వీ కెనాట్ కామెంట్ ఆన్ కెమెరాస్. సో ఇక్కడ కెమెరాస్ పైన అయితే కామెంట్ చేయట్లేదు. బట్ రెండిట్లో మనకి సేమ్ కెమెరా స్పెసిఫికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ప్రాసెసర్ ఆప్టిమైజేషన్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో కెమెరాస్ వాడకుండా కామెంట్ చేయలేం. అండ్ ప్రాసెసర్ సో రెండిట్లో మనకి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ సేమ్ ప్రాసెసర్ ఉంటుంది. రెండు మొబైల్స్ మనకి అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. రెండిట్లో మనకి సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే సో రెండు మనకి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్తో వస్తున్నాయి. రెండు మనకి డిఫరెంట్ UIs అయితే ఉంటాయి. OnePlus వచ్చేసి OxygenOSతో వస్తుంది. అండ్ IQ వచ్చేసి FunTouchOSతో వస్తుంది. సో ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ ఏది డిసైడ్ చేసుకోవాలనేది మీ ఇష్టం. బట్ OnePlus OxygenOS ఏదైతే ఉంటుందో ఇది మనకి కొంచెం స్మూతర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కంపేర్ టు FunTouchOS. అండ్ బ్లూట్వేర్ కూడా మనకి ఇలా అయితే కొంచెం తక్కువ బ్లూట్వేర్ ఉంటుంది. సో మనకి OxygenOSలో కొంచెం బెటర్ యానిమేషన్స్ అయితే ఉంటాయి. అండ్ రెండు మనకి 4 years Android OS అప్డేట్స్ అయితే వస్తున్నాయి. రెండు మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15తో వస్తున్నాయి. బ్యాటరీస్ గురించి మాట్లాడుకుంటే సో రెండు మనకి 6000 mAhతో వస్తున్నాయి. అండ్
ఐక్యూ వచ్చేసి 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. వన్ ప్లస్ వచ్చేసి 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది అండ్ 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. బట్ ఐక్యూలో మనకి ఎటువంటి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. 120 వాట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి ఐక్యూ కొంచెం బెటర్లో ఉంది. బట్ వన్ ప్లస్లో అడిషనల్గా మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా అడిషనల్గా వన్ ప్లస్లో లైక్ ఎక్స్ట్రా వేరియంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అది మనకి 24+1 TB. ఐక్యూలో మనకి 16+512 టాప్ వేరియంట్ ఉంటుంది. బట్ వన్ ప్లస్లో వచ్చేసరికి 22+1 TB వరకు అయితే ఉంటుంది. సో ఈ 15,000 స్పెండ్ చేసి వన్ ప్లస్ తీసుకోవచ్చు అనే విషయానికి వస్తే, సో ఒకవేళ మీ బడ్జెట్ టైట్గా ఉందనుకుంటే మాత్రం ఐక్యూ తీసుకోండి, అది మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది. బట్ ఒకవేళ మీరు స్పెండ్ చేయాలనుకుంటే అండ్ మీకు అల్ట్రా ప్రీమియం మొబైల్ కావాలనుకుంటే మాత్రం వన్ ప్లస్ తీసుకోండి. రెండు మనకి సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటాయి, రెండిట్లో ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. వాల్యూ ఫర్ మనీ మాత్రం ఐక్యూ 13 అవుతుంది. బట్ వీ కెన్ స్పెండ్ మోర్ అనుకుంటే మాత్రం వన్ ప్లస్కి వెళ్ళండి, అక్కడ అది మీకు కొంచెం ప్రీమియం లుక్స్ అయితే ఆఫర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం వన్ ప్లస్ 13R అండ్ 12R గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్ వన్ ప్లస్ 13R స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇది మనకి 6.72 ఇంచ్ స్క్రీన్ సైజ్ అయితే ఉంటుంది. 1.5K రెజల్యూషన్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ LTPO AMOLED స్క్రీన్తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్తో వస్తుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. సోనీ LYT700 సెన్సార్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ LPDDR5X RAM సపోర్ట్ ఉంటుంది. UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది అండ్ Oxygen 15తో వస్తుంది, 115తో వస్తుంది. ప్రైజెస్ వచ్చేసి 12+256 GB బేస్ వేరియంట్ 42,999 ఉంటుంది అండ్ 16+512 GB 49,999 ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ సేల్ వచ్చేసి జనవరి 13th నుండి సేల్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు మనం వన్ ప్లస్ 13R వర్సెస్ వన్ ప్లస్ 12R గురించి మాట్లాడుకుంటే, సో మనకి ప్రైజెస్ 3,000 రూపీస్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయింది 12Rకి 13Rకి. 12R బేస్ వేరియంట్ మనకి 39,999 అయితే ఉంటుంది. 13R బేస్ వేరియంట్ 42,999 అయితే ఉంది. సో 3,000 రూపీస్ ఇంక్రీజ్ అయితే అయింది. ఈ 3,000 రూపీస్ ఇంక్రీజ్ చేయడం వర్తా కాదా అండ్ డిఫరెన్సెస్ ఏంటి అనే విషయానికి వస్తే, ఫస్ట్ డిస్ప్లే రెండిట్లో మనకి సేమ్ డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే పరంగా ఎటువంటి మేజర్ చేంజెస్ అయితే లేవు. బట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ మనకి ఇక్కడ వన్ ప్లస్ 13Rలో కొంచెం ఎక్కువ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఇచ్చారు. అది మనకి బేస్ వేరియంట్ వన్ ప్లస్ 12R బేస్ వేరియంట్ 8+256 దగ్గర స్టార్ట్ అవుతాయి. ఇది మనకి 12+256 దగ్గర స్టార్ట్ అవుతుంది. సో అంటే మనకి ర్యామ్ అయితే పెరిగింది అండ్ డిస్ప్లే పరంగా ఎటువంటి చేంజెస్ అయితే లేవు. వన్ ప్లస్ 12Rలో 8 Gen 2 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. వన్ ప్లస్ 13Rలో 8 Gen 3 ప్రాసెసర్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ కూడా స్లైట్ ఇంక్రిమెంట్ అయితే జరిగింది, ప్రాసెసర్ పరంగా స్లైట్ అప్గ్రేడ్ అయితే జరిగింది. అండ్ కెమెరాస్ డిపార్ట్మెంట్లో వన్ ప్లస్ 12Rలో ఉన్న మ్యాక్రో సెన్సార్ని రిమూవ్ చేసి ఇక్కడ మనకి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ని అయితే యాడ్ చేశారు. సో ఇది ఒక బిగ్ చేంజ్ అని చెప్పుకోవచ్చు అండ్ గుడ్ చేంజ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ, సో వన్ ప్లస్ 13Rలో 6000 mAh బ్యాటరీ వస్తుంది. అదే మనకి వన్ ప్లస్ 12Rలో 1500 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది కూడా ఒకటి మంచి చేంజ్ అని చెప్పుకోవచ్చు. ఛార్జింగ్ స్పీడ్ అయితే డిక్రీజ్ చేశారు. వన్ ప్లస్ 12Rలో 100 వాట్ ఛార్జింగ్ స్పీడ్ ఉంటే ఇక్కడికి వచ్చేసరికి వన్ ప్లస్ 13Rలో మనకి 80 వాట్ ఛార్జింగ్ అయితే తీసుకొచ్చారు. సో ఛార్జింగ్ స్పీడ్ని అయితే డిక్రీజ్ చేశారు అండ్ బ్యాటరీని ఇంక్రీజ్ చేశారు. సో దట్ వన్ ప్లస్ 12R కన్నా వన్ ప్లస్ 13R అనేది కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది ఛార్జ్ అవ్వడానికి. ఇక ఓవరాల్గా ఈ చేంజెస్ వర్తా అనే విషయానికి వస్తే వర్తా అని చెప్పుకోవచ్చు. లైక్ 3,000 రూపీస్ ఇంక్రిమెంట్ చేశారు అండ్ మనకి స్పెసిఫికేషన్స్ కూడా కొన్ని మేజర్ చేంజెస్ అయితే చేశారు. స్పెషల్లీ మనకి ర్యామ్ అయితే కొంచెం ఇంక్రీజ్డ్ ర్యామ్ వస్తుంది. సో అది మనకి బెటర్ ఆప్షన్ అవుతుంది. సో ఆ ఇంక్రీజ్డ్ ర్యామ్కే 1,500 to 2,000 ఛార్జ్ అయితే చేస్తూ ఉంటారు. సో ఈ 3,000 రూపీస్లో మనకి కెమెరాస్ డిపార్ట్మెంట్లో ఇంప్రూవ్మెంట్ జరిగింది, ర్యామ్లో ఇంప్రూవ్మెంట్ జరిగింది అండ్ బ్యాటరీ విషయంలో కూడా ఇంప్రూవ్మెంట్ జరిగింది. సో ఇవన్నిటిని కన్సిడర్ చేసుకుంటే ఓవరాల్గా మనకి ఆ ఇంక్రిమెంట్ అనేది గుడ్ ఇంక్రీజ్ అని చెప్పుకోవచ్చు. సో మిడ్ రేంజ్ ప్రీమియం సెగ్మెంట్లో వాల్యూ ఫర్ మనీ అవుతుంది ఈ వన్ ప్లస్ 13R అనేది. సో ఎవరైనా కన్సిడర్ చేయాలనుకుంటే మాత్రం యూ కెన్ కన్సిడర్. ఓవరాల్గా మనకి అన్ని డిపార్ట్మెంట్స్లో అయితే సాటిస్ఫై చేస్తుంది. సో ఇక్కడ ఈ ప్రైస్ సెగ్మెంట్లో కొంచెం మంచి మొబైల్ అయితే అవుతుంది. సో ఒకవేళ మీకు ఏదైనా ఆఫర్స్లో కానీ కార్డ్ ఆఫర్స్లో కానీ వస్తే మాత్రం తప్పకుండా గ్రాప్ చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ ద వీడియో ఫర్ నౌ. దీనిపైన మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అని మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.